There are two places according to the word of God. లేఖనాన్ని బట్టి రెండు స్థలాలు. The most dangerous place. ఒకటి అత్యంత ప్రమాదభరితమైన చోటు. The second one రెండవది is the most safest place. అత్యంత సురక్షితమైన చోటు. Hallelujah. హల్లెలూయా. లేఖనాన్ని బట్టి the most safest place is to remain in the presence of God. మనుషులమైన మనకు అత్యంత సురక్షితమైన స్థలం ఏదనగా దేవుని సన్నిధానములో నిలిచియుండుటయే. No matter what happens in the life. జీవితంలో ఏమి సంభవించినను, as long as you are under the presence of God, మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే you are in the safest place in the world. మీరు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన చోటులో ఉన్నారు. But there is a second place. అయితే రెండవ చోటు ఉంది. When we tend to walk away from the presence of ఆ God, దేవుని సన్నిధి నుండి మనం ప్రక్కకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు, that is the most dangerous place. అదే అత్యంత ప్రమాదభరితమైన స్థలము. Whatever we may try to do, మనం అక్కడ ఏమి ప్రయత్నం చేసినాను, whether it is a project or any other activity, మనం ఏదో మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించినా లేదా ఏ ప్రయత్నము చేసినా కూడా, whether it is a ministry or something else, అది పరిచర్య అయినా ఇంకా ఏది అయినను, but whatever we may choose to be in, if the Lord is in it, we are saved. ప్రభువు అందులో ఉన్నట్లయితే మనము చేయు ప్రతి దాని విషయములో మనము సురక్షితముగా ఉన్నట్లే. But whatever we may try to accomplish, అయితే మనము ఏదైనా ప్రయత్నం పూర్తి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, but if the Lord is not in it, ప్రభువు అందులో లేరనుకోండి, no matter how many numbers of people are with us, ప్రజలు ఎంత మంది మనతో ఉన్నప్పటికీ కూడా life is in danger. జీవితము ప్రమాదములో ఉన్నట్లే. Even if there is none with you, ఒకవేళ మీతో ఎవరు లేకపోయినను, but if the Lord is with you, ప్రభువు నీతో ఉన్నట్లయితే no one can defeat you in this ఎవరు world. ఈ లోకములో నిన్ను ఓడించలేరు. నమితే చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. Hallelujah.